సహకార రంగంలో మరో నూతన అధ్యాయానికి నాంది పలుకుతున్నారు. ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 6వ బ్రాంచ్ని రాజమహేంద్రవరంలో 110 సంవత్సరాల తర్వాత మరలా మొదలుపెట్టడం చాలా గర్వకారణం. ఇప్పటికే 200 కోట్ల పైసలకు డిపాజిట్లతోటి మంచి ప్రగతి సాధిస్తుంది. అంబికా కృష్ణ గారి సారథ్యంలో అంబికా ప్రసాద్ గారి సారథ్యంలో ఈ బ్యాంకు అద్వితీయమైన ప్రగతిని సాధించడం, రాజమహేంద్రవరంలో చారిత్రక రాజమహేంద్రవరంలో మరి ఈ బ్రాంచ్ ప్రారంభించడం ముదాహం. వాళ్ళు ఇప్పటికే ఇక్కడ 3 సహకార బ్యాంకులు అద్వితీయమైన ప్రగతి ముందుకు సాగుతున్నాయి. రాజమండ్రి ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ కానీ, జాంపేట అర్బన్ బ్యాంక్ కానీ, ఇన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా సక్రమంగా సాగుతున్నాయి. ప్రైవేట్ రంగానికి ధీటుగా వారికి సహకారం అందించడంలోనూ, డిపాజిట్లు సేకరించడంలో కానీ లేక డిస్బర్స్మెంట్లో కానీ చక్కగా పనితీరు కనిపిస్తుంది. సామాన్య మధ్యతరగతికి అందుబాటులో వేగంగా పని అయ్యేలాగా ఈ బ్యాంకుల పనితీరు మెరుగుపడటం మనకు ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్లో ఈ సహకార రంగంలో ఉన్న కోఆపరేటివ్ సొసైటీలన్నీ కూడా, బ్యాంకులన్నీ కూడా మంచి ప్రగతిలో ఉన్నాయి. ఇంకా ఎక్కువ సహకారం రావాలి, ఇంకా ఎక్కువ బ్రాంచులు కూడా పెట్టాలి. మన నిధులన్నీ కూడా మనం సమీకరించుకొని అభివృద్ధికి, సంక్షేమానికి దోహదపడేలాగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈ సహకార రంగంలోని డైరెక్టర్లకి, బోర్డు యాజమాన్యానికి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.
ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పేటప్పటికల్లా టికెట్ వదిలేదాన్ని పట్టుకున్నాను. ఇంకా అక్కడే గిలగలాడుతున్నాయి. ఏదైనప్పటికీ కూడా డెడికేషన్ తోటి చేస్తున్నటువంటి పని ఏ రకంగా ఉంటుందనేది మాకు ఇప్పటికి కూడా ఏలూరులో ఒక బ్రాంచ్కి ఎక్కడెక్కలాడుతున్నప్పుడు ఇవాళ జంగారెడ్డిగూడెంలో, పాలకొల్లులో, విజయవాడలో కృష్ణ ఒడిన పెట్టాడు, గోదావరి ఒడిన పెట్టాడు. ఇక సముద్రం ఒడ్డుకి వెళ్ళాలి. అది కూడా ఉంది. వెళ్ళిపడడం చాలా సంతోషం. అంటే ఏదైనా ఒక డెడికేషన్గా చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఈ అర్బన్ బ్యాంక్స్ విషయంలో ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నాక పెద్ద డిస్కషన్ జరిగింది అసెంబ్లీ. రోజు సమావేశం ఉండవు. మాకు తెలుసు ఆ విషయం. రాజకీయంగా మీ అంతా చెప్పాల్సిన పని లేదు. అర్బన్ బ్యాంకులన్నీ ఇచ్చేసేయాలి, అది చేసేయాలి అని చెప్పేసి రోజు స్తమానం డిస్కషన్ పెట్టారు. ఆ తర్వాత కమిటీ పెట్టారు. ఆ కమిటీకి వెళ్ళిపోయిన తప్ప కమిటీ అవన్నీ కూడా కాబట్టి అర్బన్ బ్యాంకులు ఎప్పుడు కూడా పేదల తరఫున పేదవారి గుండెల్లో చోటు చేసుకుంది కాబట్టే అర్బన్ బ్యాంకులు ఇంత పోటీలో కూడా నిలబడగలుగుతుంది. అది ఈ అర్బన్ బ్యాంక్ పెద్ద బ్యాంకులు అర్థాలక స్టైల్ వేరు, వాళ్ళ అర్థాలకు ఎడిస్ట్రాన్ వేరు. కానీ మీరు పేదవాళ్ళకి ఊపుతారు, వాళ్ళతోటి కాదు మమైకం అవుతారు, వాళ్ళతో స్నేహం చేస్తారు, వాళ్ళతోటి వాళ్ళ కష్టాలు పాలు పంచుకునే విధంగా ఉంటారు. కాబట్టి అర్బన్ బ్యాంక్ ఎప్పటికీ కూడా లేదు, ఎప్పటికీ కూడా ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజమండ్రి తెచ్చారు. అందరు అర్బన్ బ్యాంకుల వాళ్ళకి పేర్లు అయితే అందరికీ తెలియదు, కానీ అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. మా తమ్ముడిని మీరు కోఆపరేట్ చేయండి. మీ అందరి డిపార్ట్మెంట్ మా తమ్ముడికి పంపించండి. బ్యాంకుల చరిత్ర చాలా పెద్దది, చాలా గొప్పది. పేదవారితోటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నటువంటి బ్యాంకులు ఏమన్నా ఉంటే కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులే. నేషనలైజ్డ్ బ్యాంకులకి వీటికి సంబంధం ఉండదు. నేషనలైజ్డ్ బ్యాంకుల కంటే అర్బన్ బ్యాంకుల్లో పేదవారితో ఎప్పుడూ మమేకమవుతూ వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి అర్బన్ బ్యాంకులకి పోటీ, ఎంత పెద్ద బ్యాంకులు వచ్చినా కంటే వీటికి పోటీ లేదు. ఇటువంటి బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఎక్కడికక్కడ అర్బన్ బ్యాంకులో ఉన్న విషయం ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి చైర్మన్లు వాళ్ళ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కానీ, వాళ్ళ తాలూకా మంచి చెడ్లు కానీ, ఆ ప్రజలతో వాళ్ళకున్న సంబంధ బాంధవ్యాలు కానీ ఆ బ్యాంకు పునాదికి చాలా స్ట్రాంగ్ అవుతున్నాయి. నిజంగా చెప్పాలంటే ఆ లోకల్గా ఉన్నటువంటి చైర్మన్లు కానీ, ఆ బోర్డు మెంబర్లు కానీ లోకల్గా అక్క బావ పిన్ని అంటూ వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో సంబంధ బాంధాలు పెంచుకోవటం, తద్వారా బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడటం అనేది చాలా గొప్ప విషయం. ఈ మెకానిజం చాలా చక్కటి మెకానిజం. ఐ విష్ ఆల్ ది బెస్ట్. అర్బన్ బ్యాంక్స్ ఇంకా ముందుకు రావాలని ఏలూరు టేకు బ్యాంకు రాజమండ్రిలో, పాలకొల్లో, మన విజయవాడలో, జంగారెడ్డిగూడెంలో, కృష్ణా నది ఒడ్డున విజయవాడలో పెట్టారు, గోదావరి నది ఒడ్డున ఇవాళ రాజమండ్రిలో పెట్టారు. ఇంకా సముద్రం ఒడ్డుకి వెళ్ళాలి మన వాళ్ళు, టేకు బ్యాంక్ వాళ్ళు. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏలూరు అర్బన్ బ్యాంక్ చైర్మన్గా చేశాను. అప్పుడు ఒక మెట్టు ఎక్కితే మా తమ్ముడు అంబికా ప్రసాద్ ఇప్పటికి 26 సంవత్సరాల నుంచి అనుకుంటాను, 23 సంవత్సరాల నుంచి మా తమ్ముడు 23 సంవత్సరాల నుంచి చైర్మన్గా చేస్తూ చాలా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించారు. అచ్యుతరావు కానీ, ఇతర సభ్యులు కానీ, బ్యాంక్ సభ్యులు కానీ చాలా కోఆపరేట్ చేస్తున్నారు. పేరులోనే కోఆపరేషన్ ఉంది కాబట్టి ఆ కోఆపరేషన్ ఇక్కడ కూడా ఉంది ఖచ్చితంగా. పాలకొల్లోనూ, జంగారెడ్డిగూడెంలోనూ, విజయవాడలోనూ బ్రాంచీలు పెట్టారు. ఇప్పుడు రాజమండ్రిలో కూడా పెట్టారు. ఇది చాలా గొప్ప విషయం. పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా ఇద్దరు కూడా ఎప్పుడూ కూడా అన్నదమ్ములు ఉంటారు. గోదావరి నీళ్లు ఏలూరుకు తీసుకొచ్చి గోదావరి నీళ్లు ఏలూరులో తాగేలాగా చేసిన అదృష్టం నాకు ఎమ్మెల్యేగా ఉండగా దక్కింది. అంతకుముందు కృష్ణా వాటర్ తాగేవాళ్ళం, కానీ గోదావరి నీళ్లు పంపించేసి ఇవాళ నిరంతరం ఏలూరు గోదావరి నీళ్లు తాగుతున్నాం. నిజంగా రాజమండ్రి వారికి ధన్యవాదాలు చెప్పాలి. ఆ రకంగా గోదావరమ్మ తల్లి మా ఏలూరుకి సేద తీరుస్తోంది. ఈ ఏలూరు నుంచి వచ్చి ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ టేకో బ్యాంక్గా పేరు మార్చుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ రోజున బ్రాంచ్ ఓపెన్ చేయడం చాలా మంచి ముదావహం, చాలా ఆనందకరమైనటువంటి విషయం. ప్రజలందరూ కూడా బాగా కోఆపరేట్ చేయాలని చెప్పి, చేస్తారని చెప్పేసి వాళ్ళ యొక్క
ఒకటేంటంటేనండి, బ్యాంకులకి, పెద్ద బ్యాంకులకి, చిన్న బ్యాంకులకి, కోఆపరేటివ్ బ్యాంకులకి తేడా ఏంటంటే, కోఆపరేటివ్ బ్యాంకులు ప్రజలతో మమేకం అవుతాయి. ముఖ్యంగా పేద ప్రజలతో మమేకం అవటానికి ఈ కోఆపరేటివ్ బ్యాంకులు ఉండే వ్యవస్థ ఉంటుంది. అందుకనే ఎంత పెద్ద బ్యాంకులు వచ్చినా కూడా కోఆపరేటివ్ బ్యాంకు యొక్క వ్యవస్థని ఏ రాజకీయ పార్టీ కూడా కదిలించలేకపోతాం. అంత గట్టి వ్యవస్థ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో ఉంది. దాని తోడు లోకల్గా ఉండే వాళ్ళందరూ చైర్మన్లు అవ్వటం వల్ల వాళ్ళ తాలూకా సంబంధ బాంధవ్యాలు ఆ ఊళ్ళో పెంచుకోవడం, తద్వారా డిపాజిట్లు సేకరించడం, తద్వారా లోన్లు ఇవ్వటం, ఒక మా ఊరు మా బ్యాంకు అనే ఒక ఆత్మతృప్తి డబ్బు తీసుకున్నట్టుగా ఉంటుంది, ఇచ్చిన వాడికి ఉంటా ఉంది. కాబట్టి ఈ యొక్క సంబంధ బాంధవ్యాలు ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటాం. కాబట్టి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల చరిత్ర ఇంకా ముందుకి బాగా వెళ్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంత పెద్ద బ్యాంకులు వచ్చినా అర్బన్ బ్యాంకులు, కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులకి డోకా లేదనేది మాత్రం వాస్తవం. ఖచ్చితంగా ఆ దిశగా అందరూ కూడా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్తూ, అంబికా ప్రసాద్ మా తమ్ముడికి కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. చాలా కష్టపడి 23 సంవత్సరాల నుంచి ఈ బ్యాంకు యొక్క అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఐ విష్ ఆల్ ది బెస్ట్.
ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, టేకు బ్యాంక్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వ్యాపార కలాపాలు ప్రారంభించి వాళ్ళ 6వ బ్రాంచి రాజమహేంద్రవరంలో ఈరోజు ప్రారంభించినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏలూరు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రస్తుత పాలకవర్గం అంబికా ప్రసాద్ గారి అధ్యక్షతన ఏర్పడైన ఈ పాలకవర్గం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బ్యాంకు దినదినాభివృద్ధి చెందుతోంది. దానికి కారణం వారికి ఉన్న పేరు, పాలకవర్గంలో నిబద్ధత. ఈ రోజున 130 కోట్ల వరకు డిపాజిట్లు, 90 కోట్ల వరకు లోన్లు ఇచ్చి మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే అగ్రగామి బ్యాంకుగా ఉంది. వీరు విజయవాడలో స్టార్ట్ చేశారు, పాలకొల్లులో ఉంది, జంగారెడ్డిగూడెంలో ఉంది, ఏలూరులో ఉంది, ఇప్పుడు రాజమహేంద్రవరంలో ఉంది. ఈ బ్యాంకులో మన అర్బన్ బ్యాంక్ అంటే ఏదో చిన్న బ్యాంక్ అని కాదు. ఈ బ్యాంకులో ఏటీఎం కార్డు ఫెసిలిటీ ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, లేకపోతే ఐసిఐసిఐ బ్యాంకు, లేకపోతే స్టేట్ బ్యాంకు ఇచ్చే సేవలన్నీ కూడా ఈ బ్యాంకులో తీసుకోవచ్చు. అతి తక్కువ సమయంలో గోల్డ్ లోన్స్ కానీ, హౌసింగ్ లోన్స్ కానీ ఎక్కువ ప్రాసెసింగ్ లేకుండా తక్కువ ప్రాసెసింగ్ ఫీజుతో చేస్తారు. రాజమండ్రిలో మంచి చోట తిలక్ రోడ్లో ఈ బ్రాంచ్ పెట్టారు. ఇది అందరూ ఉపయోగపడి అందరు ఖాతాదారులు ఈ బ్యాంక్ యొక్క సేవలను ఉపయోగించుకుని వారు అభివృద్ధి చెందుతారని కోరుకుంటున్నాను. బ్యాంక్ పాలకవర్గానికి శుభాకాంక్షలు. ఏలూరు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎలియాస్ టేకు బ్యాంక్ నూతన బ్రాంచ్ని వాణిజ్య కేంద్రమైన రాజమహేంద్రవరంలోని ఈరోజు ప్రారంభించుకోవడం చాలా శుభ పరిణామం. గౌరవ ప్రధానమంత్రి గారు డిజిటల్ ఇండియా అని చెప్పి ఏదైతే ప్రతి సందర్భంలో చెప్తా ఉన్నారో, ప్రతి గ్రామానికి, మారుమూల ప్రాంతానికి కూడా బ్యాంకింగ్ సెక్టర్ వెళ్ళి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి బ్యాంకింగ్ సెక్టర్ ద్వారా వారి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చేసే విధంగా కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పోస్ట్ డిమానిటైజేషన్ ప్రజలందరూ కూడా చైతన్యవంతులు అవుతూ ఉన్నారు, అవగాహన చేసుకుంటూ ఉన్నారు. కానీ ఆర్బీఐ రన్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో, ఒక నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానీ వాళ్ళకున్న పరిధులు కన్నా
కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నది ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నాయి. అందుకే ఆర్బీఐ తోటి సర్టిఫై అయిన బ్యాంక్స్ తోటి వీరు పోటాపోటీగా టర్నోవర్ నడిపిస్తూ ఉన్నారు, బ్రాంచెస్ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ రోజున ఇక్కడ రాజమహేంద్రవరంలోని వాళ్ళు బ్రాంచ్ ఓపెన్ చేయడం, మా కుటుంబానికి అత్యంత ఆప్తులు బ్యాంక్ చైర్మన్ అయిన అంబికా ప్రసాద్ గారు కూడా ఆయన యొక్క అధ్యక్షన బ్యాంకు మరిన్ని డిపాజిట్స్ తీసుకోవాలి, మంచి లెండింగ్ చేయాలి, అనేకమైన వ్యాపారవేత్తలు ఈ బ్యాంక్ ద్వారా తీసుకున్న వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలని, అలాగే ఈ బ్యాంకింగ్ ద్వారా రాజమహేంద్రవరంలోనే మెరుగైన సేవలు కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు బ్యాంక్ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. తెలుగు రాష్ట్రాల్లో మరి అత్యంత ప్రాధాన్యతతో కూడిన బ్యాంకులన్నీ చాలా ఉన్నాయి. ఇవాళ నేషనల్ బ్యాంకులు ఉన్నాయి, చిన్న చిన్న బ్యాంకులు ఉన్నాయి, సొంతగా పాలకవర్గాలు ఏర్పడి బ్యాంకులు పెట్టిన సందర్భాలు చాలామంది ఫైనాన్స్ చేసిన బ్యాంకులు కూడా ఉన్నాయి. కానీ ఈవేళ ఏలూరు కేంద్రంగా 1914లో స్థాపించబడిన అర్బన్ బ్యాంక్ అనేది అందరికీ నోటెడ్. అది దాన్ని ఒక నేషనల్ బ్యాంక్స్తో సమానంగా దానికి ఒక ట్రేడ్ మార్క్ ఉండాలనే ఉద్దేశంతోనే ఒక టెకో బ్యాంక్ అని ఒక నామకరణం చేసి ఆ బ్యాంకుని ఇప్పుడు టెకో బ్యాంక్ అంటేనే అందరికీ కస్టమర్స్తో పాటు పబ్లిక్ కూడా అవగాహన ఉంది. మరి ఏలూరు కేంద్రంగా మెయిన్ బ్రాంచ్ ఉంది. 110 సంవత్సరాలు పూర్తి చేసుకుని 111వ సంవత్సరంలోకి ప్రస్తుతం కొనసాగుతుంది ఈ టెకో బ్యాంకు కార్యకలాపాలన్నీ కూడా. ఇప్పుడు 6వ బ్రాంచ్గా ప్రస్తుతం రాజమండ్రి పట్టణంలో ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అంటే ఈ జిల్లా కేంద్రం రాజమండ్రి. మరి రాజమండ్రిలో ఒక మంచి బ్రాంచ్ మరి ఈరోజే ప్రముఖులందరూ కూడా వచ్చి ప్రారంభించారు, బ్యాంకులో పార్టిసిపేట్ చేశారు. ఈ బ్యాంకు రాజమండ్రి కేంద్రంగా ఏమేమి సేవలు అందించబోతున్నారు, ఓవరాల్గా టెకో బ్యాంక్ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి, ఆర్బీఐ ఏం చెప్తుంది, ఈ టెకో బ్యాంక్ వల్ల ఇందాక చైర్మన్ గారు చెప్పారు, అంబికా ప్రసాద్ గారు ఏమని చెప్పారంటే సామాన్యుల కంటే బడుగు బలహీన వర్గాలు చాలా చిన్న స్థాయి వ్యాపారస్తులకు కూడా అందుబాటులో ఉంటుంది ఈ టెకో బ్యాంకు. రేట్లు అంటే వడ్డీ రేటు కూడా చాలా తక్కువగా ఉంది. అందరికీ ఇప్పుడే వాళ్ళ కుటుంబ అవసరాలకో లేకపోతే వారి ఏ అవసరాలు ఉంటే ఆ అవసరాలకి వాడుకోవచ్చు అనేది వారి అభిప్రాయం. మరి ఏమేమి చేయబోతున్నారు, ఇప్పుడు అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల మరి బ్రాంచెస్ పెట్టారు. ఇది 6వ బ్రాంచ్ కాబట్టి ఆ మిగతా బ్రాంచ్ల కంటే బెటర్ దెన్గా ఈ రాజమండ్రి మహాపట్నంలో మరి ఎలాంటి సౌకర్యాలు కస్టమర్స్కి ముఖ్యంగా పేదవారికి ఎలాంటి బ్యాంక్ సేవలు అందబోతున్నాయో మరి టెకో బ్యాంక్ చైర్మన్గా ఉన్న అంబికా ప్రసాద్ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త వార్తను అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా మీకు ఎంటీవీ తరఫున ఈ టెకో బ్యాంక్ 6వ బ్రాంచ్ ఏలూరులో ఓపెన్ చేసినందుకు ప్రత్యేకంగా ఎంటీవీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. రాజమండ్రి ప్రజలు ఈ టెకో బ్యాంక్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు పొద్దునుంచి వస్తున్న ఈ ప్రజానీకం చూస్తే ఎక్కడో ఒకటి ఈ బ్యాంక్ మీద ఒక నమ్మకం అయితే ఏర్పడినట్టుగా కనిపిస్తుంది ఈ జనం వస్తున్న తీరు చూస్తే. కాబట్టి మీరు అందిస్తున్న సేవలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మీ టార్గెట్స్ ఏంటి, డిపాజిట్స్ ఏంటి, ఇక్కడ పేదవారికి ఇచ్చే లోన్ సౌకర్యాలు ఎలాగున్నాయి? ముఖ్యంగా మాణిక్యాలరావు గారికి, ఎంటీవీ న్యూస్ వారికి నమస్కారం. 1914 సంవత్సరంలో ఒల్లూరు రామారావు పంతులు గారు ఏలూరులో ఒక కోఆపరేటివ్ సంస్థ అనేటువంటి కోఆపరేటివ్ సొసైటీ లాంటిది ప్రారంభించారు. ఆయన ఏ ముహూర్తాన ప్రారంభించారు మహానుభావుడు. ఈరోజు 110 సంవత్సరాలు పూర్తి చేసుకుని 111వ సంవత్సరంలో అడుగుపెడుతూ ఈ రోజున రాజమండ్రి మా 6వ బ్రాంచ్గా ప్రారంభించడం జరుగుతుంది. ఈ రోజున నేను 2001లో పబ్లిక్ ఎలక్షన్లో, జనరల్ ఎలక్షన్లో కోఆపరేటివ్ బ్యాంకు సొసైటీ ఎలక్షన్స్లో నేను పాల్గొనడం జరిగింది. ఆ టైంలో నన్ను ఎన్నుకున్నారు ప్రజలు, ఖాతాదారులు, మెంబర్లు అందరూ కూడా. అప్పటి నుంచి నేను చైర్మన్గా ఈ బ్యాంకుకి వ్యవహరిస్తూ దాంట్లో ఉన్న కష్టనష్టాలు, లోపాలు అన్నీ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా నేనంతా స్టడీ చేసి వన్ బై వన్ లోపాలని సరిదిద్ది దీన్ని ఒక
పారదర్శకమైన బ్యాంకుగా మిర్రర్ మేనేజ్మెంట్ సిస్టంలో దీని ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ సిస్టంలో డెవలప్ చేసుకుంటూ వచ్చాను. అది కనుక నేను ఇప్పుడు 5th టర్మ్ 2001 నుంచి ఇప్పుడు 23 సంవత్సరాలు అయింది. 23 సంవత్సరాల్లో మొత్తం 5వ టర్ము నేను చైర్మన్గా గడుస్తోంది. నేను వచ్చిన తర్వాతనే 100 డేస్ ఫంక్షన్ కూడా రావడం జరిగింది. 100 డేస్ ఫంక్షన్ కూడా చేయడం జరిగింది ఈ బ్యాంకుకి. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను బ్యాంకుకి. ఎందుకంటే నేను పుట్టకముందున్నటువంటి బ్యాంకుకి నేను 100 సంవత్సరాల పండగ నా చేతుల మీద చేయటం అనేది చాలా గొప్ప విషయం. అలాగే తద్వారా తర్వాత బ్యాంకుని అభివృద్ధి పదంలో నడుపుతానికి ఏలూరులో ఒక బ్రాంచ్ పెట్టాము. అలాగే రాజమండ్రి మన జంగారెడ్డిగూడలో పెట్టాము, పాలకుల్లో పెట్టాము, విజయవాడలో పెట్టాము. ఈ రోజున మీ ఊర్లో మన ఊర్లో మా రాజమహేంద్రవరంలో పెట్టడం జరుగుతుంది. మీ అందరికీ కూడా రాజమండ్రి ప్రజలందరికీ కూడా ఈ బ్యాంకు యొక్క సేవలు సద్వినియోగపరుచుకుంటూ తీసుకుంటూ దాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళవలసిందిగా మా బ్యాంకులో చాలామంది సెంటిమెంట్గా తీసుకున్న వాళ్ళు మంచి మంచి స్థాయిలోకి వెళ్ళటం, ఒక ఆస్తి కొనుక్కున్నాడు ఇంకో ఆస్తి కొనుక్కున్నామంటే మీ దగ్గర లోన్ తీసుకున్నామని చెప్పడం, ఇలాంటి సెంటిమెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అది చాలామంది అవసరం లేకపోయినా కూడా మా దగ్గర లోన్ తీసుకుని సెంటిమెంట్గా కూడా తీసుకునే డబ్బులు అలా వ్యాపారంలో తీసుకోవడం జరుగుతుంది. ఏ పెద్ద బ్యాంకులో ఉన్నా కూడా లోను మా బ్యాంకులో సర్టెన్ అమౌంట్ తీసుకుని వ్యాపారంలో పెట్టుకుని దాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం అనేది జనరల్గా జరుగుతుంది ఇక్కడ మాకు. ఎందుకంటే ఈ 110 సంవత్సరాల నుంచి మేము కస్టమర్ల దగ్గర నుంచి విన్నటువంటి కస్టమర్లు అనుభవించిన అనుభూతిని బట్టి బేస్ చేసుకుని మేము ఇప్పుడు మీ ముందు చెప్పగలుగుతున్నాం. అంత అద్భుతంగా సెంటిమెంటల్గా శాస్త్రీయ పద్ధతిలో ప్రొఫెషనలిజంగా నడుస్తున్నటువంటి బ్యాంక్ ఇది. తర్వాత బడుగు వర్గాల వాళ్ళకి కూడా చాలా చేయూతనిచ్చినటువంటి బ్యాంక్ ఇది మాది. కోఆపరేటివ్ బ్యాంక్ అంటేనే జనరల్గా చిన్న వ్యాపారస్తులకు ఇవ్వటం అనేది జరుగుతుంది. చిన్న వ్యాపారస్తుల కానించి పెళ్ళిళ్ళలోను కానీ పెళ్ళిళ్ళకి లోను కానీ ఇంటి మీద లోను కానీ ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం కానీ వాహనాలు కొనుక్కోవడం కానీ తర్వాత వ్యాపారం పెట్టుకోవడానికి కానీ ఆఖరికి బళ్ళ మీద ఉన్నటువంటి వ్యాపారస్తులకు కూడా మేము లోన్ ఇస్తాం. వాడికి కరెక్ట్ అయిన పథకం ఉంటే వాడికి మంచి స్థావరం కరెక్ట్గా ప్లేస్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తాడు. ఒక 10 ఏళ్ళ నుంచి షాప్ వ్యాపారం చేస్తున్నాడు, ఇక్కడ బండి పెట్టుకు వ్యాపారం చేస్తున్నాడు, పళ్ళు వ్యాపారం చేస్తున్నాడు. అలాంటి వాళ్ళకి కూడా మేము లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదేంటంటే అలాంటి వాళ్ళకి మేము చేయూతనిచ్చి వాళ్ళు ఇంకా పెద్ద వ్యాపారస్తులను చేయాలనే ఉద్దేశం, అలాగే పెద్దగా వ్యాపారం చేసుకోవాలనే ఉద్దేశంతో మేము సహాయం చేస్తూ ఉంటాం. ఇది తద్వారా మన వ్యాపార సంబంధ బాంధవ్యాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే డిపాజిటర్స్, యాక్చువల్గా డిపాజిటర్స్ లేనిదే వ్యాపారం లేదు. లోన్ తీసుకున్నవాడు లేకపోతే వ్యాపారం లేదు. ముఖ్యంగా నమ్మకస్తులు, నమ్మకమైనటువంటి బ్యాంకు నమ్మకం కలగటానికి, నమ్మకం ఉండటానికి మన మేనేజ్మెంట్ కానివ్వండి, 110 సంవత్సరాల యొక్క దాని యొక్క అనుభవం కానివ్వండి, ఇవన్నీ కూడా నమ్మకానికి పూర్తిగా విశ్వాసంగా ఉంటాయి. అలాగే ఆర్బీఐ వారి యొక్క సహకారం, ఆర్బీఐ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కోఆపరేటివ్ వ్యవస్థ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ 2 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద సంస్థలు బ్యాంకులు నడుస్తుంటాయి. కోఆపరేటివ్ బ్యాంక్స్ మా 64 యాక్ట్ కింద రిజిస్టర్ అయి ఉన్నది. ఇది ఆర్బీఐ వారి యొక్క గ్యారంటీ కూడా ఉంది. ఇన్సూరెన్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్ని నేషనల్ బ్యాంక్ స్థాయిలో అన్నీ ఉన్నాయి. కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఇప్పుడు అన్నీ కూడా నేషనల్ బ్యాంక్కి కోఆపరేటివ్ బ్యాంక్కి పెద్దగా వ్యత్యాసం ఏం లేకుండా కూడా ఆర్బీఐ వాళ్ళు రూల్స్ పెట్టుకుంటూ వస్తున్నారు. దాని ప్రకారంగా నడుస్తున్నటువంటి సంస్థ ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, టేకు బ్యాంక్. ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు, టేకు బ్యాంక్ అన్నదానికి ఏంటి కన్ఫ్యూజ్ అవుతారనేమో అనుకోకండి. ఫస్ట్ లెటర్స్ టి, ఏలూరు ఈ, కోఆపరేటివ్ సి, అర్బన్ బ్యాంక్ సి, యు, టేకు ఆ ఫస్ట్ లెటర్స్ని బేస్డ్ ప్రమోట్ చేస్తూ షార్ట్ ఫామ్లో అందరికీ అందుబాటులో ఉండే పదంలాగా మిగతా బ్యాంకులతో పోటీ పడేయడానికి వీలుగా మేము అది టేకు బ్యాంక్ అని ప్రమోట్ చేస్తున్నాం. అది అందరూ గ్రహించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఇప్పుడు మీకు లోన్స్ ఇచ్చేటప్పుడు కానీ పుచ్చుకునేటప్పుడు కానీ అంతా ప్రొఫెషనల్ మేనేజ్మెంటు కమిటీలు వేసి ఆ కమిటీలు ప్రొఫెషనల్ మేనేజ్మెంట్లో ఎక్స్పీరియన్సు బ్యాంకుల్లో పనిచేసినటువంటి రిటైర్డ్ అనే ఆఫీసర్లని తీసుకుని
మేము కమిటీల్లో పెట్టుకోవడం జరిగింది. డైరెక్టర్లకు మా డైరెక్టర్లుగా కూడా ఇక్కడ ఉన్నారు. డైరెక్టర్ గారు అయిన కెనరా బ్యాంక్లో జాబ్ చేసి ఆయన రిటైర్ అయిపోయి మా దగ్గరగా చైర్మన్గా డైరెక్టర్గా వచ్చారు. అలాగే మా దగ్గర మీరు బ్యాంక్ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చే ఫ్యాకల్టీ చేశారు గాంధీ గారు. ఆయన రామకృష్ణ గారు కొవ్వూరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గారు. ఆయన మా సన్నిహితులు ఇప్పుడు ఆశీర్వదించడం కోసం వచ్చారు మా ఈ బ్యాంకుని, ఈ బ్రాంచ్ని. అలాగా పొద్దున్నుంచి మన బుచ్చయ్య చౌదరి గారు వచ్చారు, మినిస్టర్ గారు వచ్చారు. అలాగే మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు నారాయణ గారు ఏదో మీటింగ్లో ఉన్నారని చెప్పి దానికోసం వెయిటింగ్, ఆయన కూడా వస్తారు. తర్వాత మన ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ శంకర్రావు గారు వచ్చారు ఆశీర్వదించడానికి. అలాగే అచ్యుతరామయ్య గారు ఇన్నీస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గారు వచ్చారు. జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ జయకుమార్ గారు వచ్చారు మమ్మల్ని ఆశీర్వదించడానికి. వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి వారి ఊరిలో మన ఊరిలో కలిసి ఉందాం మనంతా కలిసి, అంటే యాక్చువల్గా ఎప్పుడుగా 10-15 ఏళ్ళ నుంచి కూడా మేము ఫెడరేషన్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫెడరేషన్ కోఆపరేటివ్ బ్యాంక్ అర్బన్స్ ఫెడరేషన్లో వన్ ఆఫ్ ది బోర్డు మెంబర్ నేను. మేమంతా కూడా ప్రతి 2 నెలలకి మేము కలుస్తూనే ఉంటాం, బోర్డు మీటింగ్లు వాటికిను. అలాగే ఆర్బీఐ మీటింగ్లు వచ్చాక ట్రైనింగ్లు కూడా వెళ్తుంటాం. దాంట్లో ఆ పరిచయాలు ఉన్నాయి మాకు. వారందరి సహకారం మేము తీసుకుంటున్నాం, మా సహకారం వాళ్ళు, ఒకరు కూడా అంత అన్యోన్యంగా మేము ఫ్రెండ్షిప్గా ఉంటున్నాం. అలాగే ఈ ఊరికి కావాల్సినటువంటి మాకు సహకారం ఇవ్వమని చెప్పి నేను ఆయన కూడా అర్థించడం జరిగింది. వాళ్ళందరూ కూడా కోఆపరేటివ్గా ఉన్నారు. ఇది ఈ సంస్థ. ఈ సంస్థలో డిపాజిట్లు అలాగే రిటైర్డ్ అయినటువంటి అంటే జనరల్ సీనియర్ సిటిజన్కి మామూలు డిపాజిట్ రేటు కన్నా 0.5% ఎక్స్ట్రా ఉంటుంది. అలాగే సూపర్ సీనియర్ సిటిజన్స్ ఇంకోటి 80 ఇయర్స్ పైన వాళ్ళు ఏమైనా డిపాజిట్ చేసి 0.25% ఎక్స్ట్రా. అంటే సీనియర్ సిటిజన్కి 0.5% ఎక్స్ట్రా, సూపర్ సీనియర్ సిటిజన్కి ఇంకో 0.25% ఎక్స్ట్రా. అందువల్ల ఇవన్నీ కూడా చక్కగా సద్వినియోగపరచుకుని డిపాజిటర్స్ అందరూ కూడా ఈ 3 రోజులకి మాత్రం మేము జనరల్గా మా స్కేలు డిపాజిట్ రేట్ల ప్రకారంగా ఈ 3 రోజులు అంటే 18వ తారీఖు వాళ్ళ ఓపెనింగు, 18, 19, 20 3 రోజులకి 0.5% ఎక్స్ట్రా డిపాజిట్కి ఇద్దరు సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపల డిపాజిట్కి మాత్రమే. ఎవరన్నా చేయదలుచుకున్న వాళ్ళు సంవత్సరం కాడి నుంచి 3 సంవత్సరాల లోపు చేసుకుంటే 0.5% ఎక్స్ట్రా ఉంటుంది. అది మామూలు జనరల్ అయినా సీనియర్ సిటిజన్ అయినా ఎవరికైనా ఉన్న రేటింగ్ ప్రకారంగా దాని ప్రకారం 0.5% ఎక్స్ట్రా వస్తుంది. మనం సవినీయంగా మీకు విన్నవించుకుంటున్నాం. రాజమహేంద్రవరంలో ఇప్పుడు మీకు చిన్న వ్యాపారస్తులందరికీ మేము లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. బలహీన వర్గాలు, బళ్ళు వాళ్ళు, పళ్ళ వాళ్ళు, చిన్న బడ్డీ వ్యాపారాలు, చిన్న బడ్డీ వ్యాపారస్తులు, ఎక్కడైనా వ్యాపారం పెట్టదలుచుకున్న వాళ్ళకి, అలాగే ఇల్లు కట్టుకుందామన్నా, సపోజ్ మాకు ఇంటి మీద ఇంకో ఫ్లోర్ వేసుకుందాం అనుకున్నామండి, లేకపోతే ఒక డాబా మిద్దె మీద స్లాబ్ వేసుకుందాం అనుకున్నామండి, లేకపోతే ఇలాగ కొత్తగా సైట్లకైతే మేము ప్రమోట్ చేయట్లేదు. సైట్లు కొనడానికి మేము ప్రమోట్ చేయం. ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకున్న దాని మీద అప్డేట్ చేస్తాం. కొత్త ప్లాట్లకి ఇస్తాం, కొత్త అపార్ట్మెంట్స్కి ఇస్తాం లోన్స్. అంటే ఆథరైజ్డ్ అప్రూవల్స్ అయినట్లకి ఇస్తాము. అలాగే మీకు ఎలాంటి లోన్ కావాలో చెప్తే మా ఆఫీసర్లు దానికి తగ్గట్టుగా అన్వయించుకుని దానికి కావాల్సిన స్ట్రాటజీ అయితే ఉందా లేదా, మీ దగ్గర రిటర్న్స్ కట్టుకునేటువంటి పేమెంట్ మీకు కట్టుకునే స్తోమత ఉందా లేదా అని చెప్పి చూసి మాకు మంచి లీగల్ ఆఫీసర్స్ ఉన్నారు, లోని మన వాల్యూయర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, చక్కటి మంచి ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళందరూ మీకు ఎలా కావాలో అలా హెల్ప్ చేస్తారు, సిద్ధంగా ఉన్నాం. మా బ్యాంకు తరపున మా మేనేజర్ కానీ మొత్తం మా స్టాఫ్ అందరూ కూడా మీకు ఏం కావాలో, మీకు ఎలాగ హెల్ప్ చేయగలమో చూసి ఆ ప్రకారంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్. అందరూ కూడా బ్యాంకుని యూటిలైజ్ చేసుకోండి, దాని దగ్గరగా మీరు సహకరించండి. మీకు సహకరిస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్ ద బెస్ట్. లోన్స్ అనేది లేదు మా బ్యాంకులో. అన్సెక్యూర్డ్ అంటే ఏ సెక్యూరిటీ లేకుండా డబ్బు ఇవ్వడం అనేది ఎప్పుడూ ఏ బ్యాంకు ఇవ్వకూడదు కూడా. అది నాట్ ఇన్ గ్యారంటీ ఇన్ ఆర్బీఐ నామ్స్ ప్రకారంగా. ఇక్కడున్న కోఆపరేటివ్ చట్టం ప్రకారంగా దానికి ఒక విధి విధానాలు మాకు అంతా రాసుకున్నాము. దాని ప్రకారంగా మేము డిపార్ట్మెంట్ వారికి కూడా సమర్పించి వాళ్ళ దగ్గర నుంచి అనుమతి తీసుకున్న తర్వాత మేము వ్యాపారాలు చేస్తాం. ఎప్పుడైనా సరే దేనికైనా లోను సెక్యూరిటీ ఉండాల్సిందే. సెక్యూరిటీని
కరెక్ట్గా ఉంది అన్న తర్వాత నిర్ధారించుకున్న తర్వాత మా డైరెక్టర్లు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు, ఆఫీసర్లు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు. చేసిన తర్వాత ప్రపోజల్ తీసుకుని దాని ప్రకారం ఇస్తాం లోను. మీరు కట్టగలరు అనే స్తోమత ఉన్నప్పుడే, కట్టగలరు అనే నమ్మకం కలిగినప్పుడే లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఎప్పుడైనా అంతే. అలాగే గోల్డ్ లోన్ ఉన్నది. గోల్డ్ లోన్కి ఆటోమేటిక్గా మీరు ఇచ్చారు, ఖాతాదారుడు ఆధార్ కార్డు బేస్ చేసుకుంటాం, పాన్ కార్డు బేస్ చేసుకుంటాం, గోల్డ్ లోన్కి గోల్డ్ ఇస్తాం, గోల్డ్ లోన్కి గోల్డ్ మీద లోన్ ఇస్తాం. ఇవన్నీ కామన్. అదే ఇది వచ్చేటప్పటికంటే గోల్డ్ ఇక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా డబ్బు కట్టి తీసుకెళ్తారు మీరు. ఆధార్ కార్డు లింకు, మిగతా వాళ్ళు కడతారా లేదా కట్టని చెప్పి లోన్కి సెక్యూరిటీ తీసుకుంటాం ఖచ్చితంగా. ఇది సెక్యూరిటీ ఇది మీద ఇస్తాం, అది సెక్యూరిటీ మీద ఇస్తాం. ఏదైనా సెక్యూరిటీ మీద ఇస్తాం తప్ప సెక్యూరిటీ లేకుండా అన్సెక్యూరిటీ లోన్స్ ఇవ్వము. మాకు ఆ పద్ధతి లేదు ఇక్కడ. అదండి విషయం. పర్సెంటేజ్ తగ్గించి ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది కాంపిటీషన్ వల్ల. ఇప్పుడు టెకో బ్యాంకు మరి వాటికి దగ్గరగా మీరు వడ్డీ రేట్లు ఇస్తున్నారా, లేదంటే ఈ కస్టమర్స్ అందరూ మీ దగ్గర రావాలంటే మీ దగ్గర నుంచి ఎంతో కొంత ఫెసిలిటీస్ కోరుకుంటారు సహజంగా, ఏం కల్పిస్తున్నారు వాళ్ళకి? సార్ మీకు ముందుగా చెప్పాను, నేషనల్ బ్యాంక్స్ తోటి ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సమానంగా ఉన్నాయే కానీ వాళ్ళకి గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి. ఎవరికి? నేషనల్ బ్యాంక్స్కి. కలెక్టర్ ఆఫీస్కి ఒక 10 కోట్లు వచ్చిందంటే ఆ 10 కోట్లు నేషనల్ బ్యాంకులోనే డిపాజిట్ చేస్తారు వాళ్ళు, 0 ఇంట్రెస్ట్ మీద, ఇంట్రెస్ట్ ఇవ్వక్కర్ల. అలాగా మొత్తం ఇండియాలో ఉన్న బ్యాంకులన్నీ నేషనల్ బ్యాంకులో డిపాజిట్లు వచ్చి ఏ అమౌంట్ అయినా గవర్నమెంట్ నుంచి వచ్చేది నయా పైసా ఇంట్రెస్ట్ కట్టరు. అందువల్ల డిపాజిట్లు ఫ్రీగా వచ్చినట్టు వాళ్ళకి. ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్ ఏంటంటే మీరు నాకు డిపాజిట్ ఇస్తే ఆ డిపాజిట్ నేను ఇంట్రెస్ట్ ఇస్తూ దానిపైన 1.25% నేను డిఫరెన్స్ పెట్టుకుని నేను అడ్వాన్సులు ఇచ్చి ఆ అడ్వాన్సుల మీద నేను డబ్బులు జాగ్రత్తగా వసూలు చేసుకుని, ఇక్కడ మా ప్రాముఖ్యత ఇక్కడ ఎక్కువ ఉంది వినండి, ఆ డబ్బులు ఇంట్రెస్ట్ వసూలు చేసుకుని ఆ 1.25% డిఫరెన్స్ మార్జిన్లోనే బ్యాంకు నడుస్తుంది. దీనికి జీతాలు ఇచ్చుకోవడం కానివ్వండి, రెంట్లు కానివ్వండి, ఏసీ ఖర్చులు కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, పెయింట్లు కానివ్వండి, లేకపోతే మన ట్రావెలింగ్ కానివ్వండి, ఏదైనా సరే ఆ 0.25% మీదే మార్జిన్ తక్కువ మీదే మేము వ్యాపారం చేస్తాం. ఏదో 3% 4% వేసేసి మిగిల్చుకుందాం అనుసరి యావరేజ్ 1.25% మా మార్జిన్ మనీ అంతే. బ్యాంకు నడవడానికి ఇది ఈ అమౌంట్లోనే నడుస్తుంది. ఎక్స్ట్రాలు ఏమీ మేము గుంజం. ఇక్కడ నేను చెప్తున్నాను, నేషనల్ బ్యాంకు డిపాజిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఎందుకు ఉంటుంది అన్నదానికి మీకు చెప్పా. గవర్నమెంట్ డబ్బు ఉంటుంది. అలాగే కనీసం నాబార్డ్ నుంచి వచ్చే డబ్బులు, నాబార్డ్ నుంచి ఇప్పుడు మీకు డీసీసీబీలో ఉంటాయి, డీసీసీబీలో నాబార్డ్ నుంచి ఫండ్స్ వస్తాయి, వాళ్ళకి ఇంట్రెస్ట్ పర్సంటేజ్ తక్కువ. అందువల్ల వాళ్ళు తక్కువ పర్సంటేజ్ ఇస్తారు, మా దానికన్నా తక్కువ ఇస్తారు. అంటే వాటితో పోల్చుకోకూడదు. కేటగిరీ ఇప్పుడు ఒక సినిమాని మూడు రేట్లతో అమ్ముతారు టికెట్లు. ఎవరికి ఏది అవసరమో అది అవసరం తీర్చుకుంటారు. అక్కడ అవసరం తీర్చుకోవడం సినిమా చూడడమే కాదు, ఇక్కడ లోన్ తీర్చుకోవడం కూడా అవసరమే. అక్కడ పర్టికులర్ నేషనల్ బ్యాంక్స్ ఇవ్వని బ్యాంకులు కొన్ని మా దగ్గర మేము చాలా ఇచ్చాం. మా దగ్గర స్టాండర్డ్ అలవాటు అయిపోతే 1.5% చూడరు, ఇచ్చేదంతే పుచ్చుకునేది అంతే. అందువల్ల పెద్ద డిఫరెన్స్ కాదు. దానికి మేము మా దగ్గర హెడేక్ లేకుండా ప్రశాంతంగా మేము తీసుకొచ్చి స్వయంగా ఇస్తాం. అలాగే కలెక్షన్ కూడా ఉంది. మేము సపోజ్ చిన్న చిరు వ్యాపారస్తుల దగ్గర కొంతమంది రాలేని ఉంటారు, వాళ్ళకి మేము బాయ్ని పంపించి కలెక్ట్ చేసుకుంటాం. కలెక్షన్ బాయ్ కూడా ఉన్నాడు మా దగ్గర. అందువల్ల వాళ్ళు రాలేని పరిస్థితులు, ఇంట్లో కొట్లో కుర్రోడు ఉండడు, ఆయనే వ్యాపారం చేసుకుంటాడు, బ్యాంకు వచ్చి కట్టడం కుదరదు. అలాంటి వాళ్ళ దగ్గర కలెక్షన్ పెట్టుకుంటాడు. కలెక్షన్ సెంటర్ కూడా ఉంది మా దగ్గర. ఒక బాయ్ వచ్చి కలెక్షన్ చేసుకుంటాడు. అవి కూడా ఉన్నాయి అవకాశాలు. అలాంటి కొన్ని అవకాశాలు అలాంటివి కూడా చేస్తున్నాం. కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. దీన్ని యూటిలైజ్ చేసుకోండి. మీరు ఆ నేషనల్ బ్యాంక్స్తో పోల్చారు కనుక ఆ నేషనల్ బ్యాంక్ వ్యత్యాసం మీకు చెప్తున్నాను. అదే వ్యత్యాసం. వాళ్ళు డివిడెంట్ ఎవరు, మేము డివిడెంట్ ఇస్తాం. పెట్టుబడిదారుడికి మన క్యాపిటలిస్ట్గా ఎవరైతే ఉన్నాడో వాడికి 10% మేము డివిడెంట్ ఇస్తాం ప్రతి సంవత్సరం. లాభాలు పంచుతాం. ఎవరి జోబులో పడవు ఇక్కడ డబ్బులు. ఎవరైతే దీని మీద డివిడెంట్లు వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాం. షేర్ క్యాపిటల్ కట్టిన వాళ్ళు మాకు యజమానుల కింద లెక్క. వీళ్ళు వసూలు చేసేవాళ్ళు, వీళ్ళు ఒక యజమానులు, వాళ్ళు ఒక యజమానులు, ఇద్దరికి సమితిలో మనం ఉన్నాం. ఇదే తేడా, అంతే. 2024, 2025కి డిపాజిట్ మీ లక్ష్యం ఏంటి, టార్గెట్ ఏం పెట్టుకున్నారు? ఇప్పుడు ఈ సంవత్సరం మాకు మార్చి కల్లా 250 కోట్లు టర్న్ ఓవర్ పూర్తి చేయాలనుకుంటున్నామండి. ఇప్పటికీ 240 అయింది లాస్ట్ ఇయర్ మార్చికి.
250కి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకొక 3 నెలలు ఉంది మనకి, ఇంకా 3 నెలలు. ఈ నెల అట్లా డిసెంబర్ వచ్చేసింది. అది మా టార్గెట్. నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 3 ఊళ్ళల్లో మనం 3 బ్రాంచులు పెట్టాలని చెప్పి ఆర్బీఐకి అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఈ బ్రాంచ్ వచ్చి ఎవ్రీ సంవత్సరం ప్రతి ఒక్క బ్రాంచ్ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఈ 2025లో అనకాపల్లి అండ్ గుంటూరు అండ్ తణుకు అనుకుంటున్నాం. ఇది ప్రపోజల్, ఇది అలా సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని బట్టి మనం ఆర్బీఐ వారు ఎప్పుడైతే మనకి యాక్సెప్టెన్స్, ఐ థింక్ మార్చిలో వస్తుంది అనుకుంటున్నాం, కొత్త సంవత్సరంలో, లేకపోతే కొత్త ఏప్రిల్లో వస్తుంది. వచ్చినప్పుడు మరి దాన్ని మిగతా 3 బ్రాంచులు ఓపెన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి తగ్గ కెపాసిటీ ఉన్నటువంటి బ్యాంకు అది. లాస్ట్గా ఒక వ్యాపారవేత్త ఒక పెద్ద బిజినెస్ సంథింగ్ చేయాలనుకున్నప్పుడు ఎన్ని లక్షల వరకు మీరు ఇక్కడ నుంచి బ్యాంకు లోన్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఈ బ్యాంకు ద్వారా? ఈ బ్యాంకు ద్వారా ఒక వ్యక్తికి సుమారు 1.5 కోటి దాకా ఇవ్వచ్చండి. వాళ్ళ యొక్క స్టాటిస్టిక్స్ చూసి 1.5 కోటి వరకు ఇవ్వచ్చు. దాని దగ్గర సెక్యూరిటీ ఇవన్నీ మామూలు, ఇది బ్యాంకింగ్ నామ్స్ ప్రకారంగా అన్ని నామ్స్ ప్రకారం జరుగుతుంది. కానీ మా స్ట్రాటజీ ప్రకారం, మా క్యాల్కులేషన్స్ ప్రకారంగా 1.5 crore వరకు మేము ఇవ్వగలం. టెకో బ్యాంక్లో ఎట్లా ఉన్నాయి? మీరు డైరెక్టర్గా వచ్చిన దగ్గర నుంచి మీ టెకో బ్యాంక్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి? ప్రజలు, కస్టమర్స్ ఏ విధంగా, వినియోగదారులు ఎట్లా మీతో లైజన్ అవుతున్నారు? డైరెక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఏ మేరకు ఉంటుంది? ముందుగా ఎంటీవీ యాజమాన్యానికి టేకో బ్యాంక్ తరఫున డైరెక్టర్గా మా కమ్యూనిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను 2013 అక్టోబర్లో రిటైర్ అవ్వడం జరిగిందండి కెనరా బ్యాంక్ మేనేజర్గా. అలా రిటైర్ అయ్యేలా వచ్చిన వెంటనే బ్యాంకులో పనిచేసిన వాళ్ళు కోఆపరేటివ్ బ్యాంకులో కూడా సర్వీసెస్ తీసుకుంటం ద్వారా కోఆపరేటివ్ బ్యాంకులో ఉండేటువంటి సేవల్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అప్పటి నుంచి ఉన్నటువంటి అంబికా ప్రసాద్ గారు, చైర్మన్ గారు, మమ్మల్ని ఇందులోకి రమ్మని ఆహ్వానించి మేము కమర్షియల్ బ్యాంక్స్లో పనిచేస్తున్న తీరు, అక్కడున్న పరిస్థితుల్ని ఈ కోఆపరేటివ్ బ్యాంకులో కూడా అన్వయించి ఏ మేరకి మనం ఎలా సర్వీస్ చేయగలం, ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఏ రకంగా సహాయం చేయడానికి అవకాశం ఉంటుందన్నది వారికి చెప్పడం. అట్లాగే నా తదుపరి కూడా చాలామంది బ్యాంకుల్లో పనిచేసినటువంటి రిటైర్ అయిపోయినటువంటి వ్యక్తులందరినీ కూడా తీసుకుని వాళ్ళ సర్వీసెస్ కూడా తీసుకోవడం ద్వారా గత 10 సంవత్సరాల్లోనే సుమారుగా 6 బ్యాంకులు 5 బ్రాంచులను ఓపెన్ చేయటం చాలా ముదావహం. ఇది 111వ సంవత్సరం నడుస్తున్నటువంటి బ్యాంకు సుమారుగా 102 సంవత్సరాల వరకు ఒక బ్రాంచ్ కూడా ఓపెన్ చేయని పరిస్థితుల్లో అందరి యొక్క సలహాలు, సంప్రదింపులు తీసుకున్న ఈ చైర్మన్ గారు మనం ఎందుకు పెంచకూడదు, ఈ ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకెళ్ళి మరింత సేవ ఎందుకు చేయడానికి అవకాశం లేదనే దృక్పథంతో ముందుకు వెళ్ళి వారు చెప్పినట్టుగా విజయవాడ, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం, ఏలూరులో 2వ బ్రాంచి, ఇప్పుడు రాజమహేంద్రవరంలో చేయడం జరిగింది. మేము చేసే సేవలకి, మేము ఇచ్చేటువంటి వడ్డీ రేట్లకి, మేము తీసుకునేటటువంటి వడ్డీ, రుణాల మీద తీసుకునే వడ్డీకి కూడా పొంతనం కమర్షియల్ బ్యాంక్స్తో అయితే లేకపోయినప్పటికీ మా మీద ఉన్న అపరిమితమైన నమ్మకంతో, ముఖ్యంగా రిటైర్ అయిపోయిన పర్సన్స్ ఎక్కువ అందరూ కూడా, ఎందుకంటే 100 సంవత్సరాలు కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి వల్లూరు రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి బ్యాంకు అంత నమ్మకంగా ప్రతి సంవత్సరం కూడా 10% తగ్గకుండా డివిడెండ్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఆ కార్యకలాపాలని బాగా ముందుకు తీసుకెళ్తోంది. అట్లాగే ఇంకా మరిన్ని బ్రాంచులు ఓపెన్ చేస్తారని, ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి చైర్మన్ గారికి దోహదపడతారని, ఇంకా మరింత ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో సేవలు చేయాలని, అవకాశం ఉంటే మల్టీ స్టేట్ కూడా వెళ్ళాలనే ఆలోచన కూడా ఉన్నది. ఆ రకంగా తోడ్పాటు ప్రజలందరూ కూడా కలిగిస్తారని తెలియజేస్తూ ఇట్లాంటి అవకాశం ఇచ్చిన ఎంటీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ టెకో బ్యాంక్ ఓపెనింగ్కి వచ్చారు మీరు, ఏలూరు జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్గా ఉన్నారు. మరి మీకు కూడా అనుసంధానంగా ఉన్న బ్యాంకు రిలేటెడ్
టెకో బ్యాంక్స్. మిగిలిన చాలామంది కోఆపరేటివ్ బ్యాంక్స్ స్టార్ట్ చేస్తున్నారు. కొన్నిసార్లు లాభాలు వస్తున్నాయి, కొన్నిసార్లు నష్టాలు వస్తున్నాయి, కొన్ని చోట్ల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఆగిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈ టెకో బ్యాంక్ చరిత్రని 100 ఇయర్స్గా చూస్తున్నాం మనం. మీరు యాక్చువల్గా కింది స్థాయి నుంచి ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి చాలా సందర్భాలు ఈ బ్యాంకు లావాదేవీలు మీకు ఆల్రెడీ అవగాహన ఉంది. ఎట్లా నడుస్తుంది మీ అబ్జర్వేషన్లో? ఈ టెకో బ్యాంక్ పట్ల ప్రజలకి ఎలాంటి నమ్మకం కలిగేలా పనిచేస్తుందా? మీ అబ్జర్వేషన్ ఎలా ఉంది? మన ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఏలూరు ఈరోజు రాజమహేంద్రవరంలో 6వ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్న సందర్భంలో ముందుగా బ్యాంక్ ఖాతాదారులకు, బ్యాంకు పాలకవర్గానికి, బ్యాంక్ సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనేది మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 2 ప్రతిష్టాత్మకమైన బ్యాంకులు, అంటే ఒకటి ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు, 2 కొవ్వూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు. 2 బ్యాంకులు కూడా మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 2 బ్యాంకులు కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఓల్డెస్ట్ బ్యాంక్స్ అన్నీ కూడా. ముఖ్యంగా ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 1914 నుంచి బ్యాంక్ పనిచేస్తూ ఉంది. ఈ 110 సంవత్సరాలు బ్యాంకులో ఏ విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి లోటుపాట్లు లేకుండా చక్కగా ఒక పాలకవర్గం, ఒక మేనేజర్ దక్షతతోటి ఇక్కడ మన బ్యాంకుని నడిపిస్తూ ఉన్నారు. కంటిన్యూస్గా గత 50 సంవత్సరాల నుంచి కూడా బ్యాంకు 10% పైబడి మన బ్యాంకు వాటాదారులకి డివిడెండ్ ఇస్తూ ఉంది. కంటిన్యూస్గా లాభాలనే బాటన పయనిస్తూ ఉంది బ్యాంకు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి యొక్క ఇన్స్పెక్షన్స్లో కూడా బ్యాంక్ పనితీరు బాగున్నటువంటి బ్యాంకుగా దీనికి గుర్తింపు లభించడం జరిగింది. మన ఆడిట్ క్లాసిఫికేషన్లో కూడా ఏ క్లాస్ బ్యాంక్గా గుర్తింపు పొందడం జరిగింది. ముఖ్యంగా ఒక ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ తోటి మన ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నడుస్తూ ఉంది. ఖాతాదారులకు చక్కటి సేవలు అందిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి అంబికా ప్రసాద్ గారి సారథ్యంలో ఉన్నటువంటి పాలకవర్గం 2001 నుంచి కూడా బ్యాంక్ని డిజిటలైజేషన్ దిశగా, అదేవిధంగా ఆధునీకరణ దిశగా కొత్త బ్రాంచులు స్థాపిస్తూ బ్యాంకులో డిజిటలైజేషన్ సేవలు, అంటే ఏటీఎం సేవలు, రూపే కార్డు సేవలు, యూపీఐ సేవలు, ఇవన్నీ కూడా అందిస్తూ బ్యాంక్ని అధునాతమైనటువంటి బ్యాంక్గా రూపొందించే దిశగా మన బ్యాంకు పయనించడం జరుగుతుంది. రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ప్రజానీకం కూడా మన ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సేవలు వినియోగించుకుని వారు కూడా ఈ బ్యాంకుని ప్రోత్సహించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు అంటే టెకో బ్యాంకు. మరి టెకో బ్యాంక్కి మరి నాకు తెలిసి మరి 2001 నుండి మరి ఇన్ని సంవత్సరాలు చైర్మన్గా ఉండడం అనేది, అంతకుముందు చైర్మన్లు చాలామంది అయ్యారు. చాలా 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 అదొక జనరల్ ఎన్నికల్లా జరిగాయి. గతంలో కొంత కాంపిటీషన్ ఉండేది. పొలిటికల్గా ఆయా పార్టీకి సంబంధించిన వ్యక్తులు నామినేషన్ వేసిన, డైరెక్టర్లుగా నామినేషన్ వేసినప్పుడు ఎన్నికలు జరిగే సందర్భాలు, ఏకగ్రీవాలు చాలా తక్కువగా ఉండేవి. మరి 2001 నుండి ఇదే చైర్మన్గా పాలకవర్గం వీళ్ళంతా కూడా సీనియర్స్ని, అంటే ఈ అంబికా ప్రసాద్ గారి యొక్క పాలకవర్గంలో ప్రత్యేకత ఏంటంటే, గతంలో పొలిటికల్గా కొంతమంది చైర్మన్లు ఉండేవాళ్ళు, వాళ్ళు ఏదో వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఒక లోకల్గా ఉన్న ప్రముఖుల్లో లేకపోతే రకరకాల సెక్టార్స్ని డైరెక్టర్ని పెట్టేవాళ్ళు. కానీ ఇక్కడ మేము గమనిస్తుంది ఇప్పుడు ఏంటంటే, అంబికా ప్రసాద్ గారు చైర్మన్గా ఉన్న ఈ టెకో బ్యాంక్లో ఇప్పుడు నా పక్కనే ఉన్నారు, మన నేషనల్ బ్యాంకులో పనిచేశారు, ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుంది. అలాగే మిగిలిన డిఫరెంట్ సెక్టార్ సంబంధించిన ప్రముఖుల్ని పెట్టుకున్నారు. రాజకీయాల్లో సంబంధించిన వ్యక్తుల కంటే వివిధ రంగాలకు సంబంధించిన దేనా బ్యాంక్ సంబంధించింది కానీ కోఆపరేటివ్ బ్యాంకుల్లో జనరల్ మేనేజర్ స్థాయి చేసిన ఆఫీసర్, రిటైర్డ్ ఆఫీసర్స్ని కూడా తీసుకుని వాళ్ళ నాలెడ్జ్ని వాడుకోవాలనే ఆలోచనే చాలా గొప్ప విషయం. ఇది ఖచ్చితంగా అంబికా ప్రసాద్ గారు, ఎందుకంటే వారు కూడా ఒక పారిశ్రామికవేత్త కాబట్టి పారిశ్రామికంగా వ్యాపారం చేస్తున్నప్పుడు ఇంచుమించుగా కస్టమర్ అనేది ప్రధాన, ఏ వ్యాపారకైనా కస్టమరే ప్రధాన సూత్రధారి కాబట్టి కస్టమర్కి నేరుగా వ్యాపార లావాదేవీలు అందాలి, బ్యాంకు మీద నమ్మకం కలగాలి. దానితో ఏంటంటే ఎవరో వెళ్ళిపోయి ఇంత లోన్ ఇస్తారు లేకపోతే టెకో బ్యాంకులు ఎలాగైనా చేస్తారనేది ఒక అపనమ్మకాలని పోగొట్టి నమ్మకాన్ని కల్పించి ఈవేళ ఇన్ని బ్రాంచ్లు, ఒక బ్రాంచ్గా ఉన్న టెకో బ్యాంకు ఇవాళ 6 బ్రాంచులకు వచ్చింది. భవిష్యత్తులో మరి 3 బ్రాంచ్లు తణుకు,
అనకాపల్లి, గుంటూరులో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఇంకా మరిన్ని బ్రాంచ్లు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పెట్టాలనేది పక్క రాష్ట్రాల్లో, అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా పెట్టని ఒక ఆలోచన మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒక ఆలోచన ఉంది. ఇది ఒక కార్యాచరణలోకి వస్తే ఇది ఒక ఖచ్చితంగా జాతీయ బ్యాంకులు ఒక్కోసారి ఇప్పుడు కొన్ని బ్యాంకులు ఈ కాంపిటీషన్ తట్టుకోలేక కొన్ని బ్యాంకులు కలిసి ఒక్కొక్క బ్యాంకుగా నడుస్తున్న సందర్భాలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ చూస్తున్నాం. మరి ఒక చిన్న బ్రాంచ్గా స్టార్ట్ అయిన ఈ టెకో బ్యాంకు ఇవాళ శాఖలుగా విభజించబడి ప్రజల్లోకి వెళ్ళి కస్టమర్ సర్వీస్ అందిస్తున్నారంటే ఇది ప్రత్యేకమైన ఈ సర్వీస్ పట్ల ప్రజలకి, ముఖ్యంగా కస్టమర్స్కి, ఈ బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అపారమైన నమ్మకం ఉంటేనే మరి పెద్ద వాళ్ళు పెద్ద బ్యాంకుల్లో వడ్డీ రేట్ ఎక్కువ ఇస్తానన్నా కూడా పక్కన పెట్టి టెకో బ్యాంకులకు వచ్చి మరి ఈ పాలకవర్గం అంబికా ప్రసాద్ గారు కానీ వారి టీం అందరికి కూడా మీద నమ్మకం ఉండబట్టి ఈవేళ చాలామంది లక్షల రూపాయలు వచ్చి డిపాజిట్, ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ వారు రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే డబ్బులు తీసుకొచ్చి ఈ టెకో బ్యాంకులు దాచుకుంటే దాని మీద వచ్చే వడ్డీతో వారి కుటుంబ అవసరాలకో, లేకపోతే ఆయన యొక్క వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా మందులకో, లేకపోతే ఇంకా చిన్న పనులకి ఆ వడ్డీని వాడుకుని అసలుని టెకో బ్యాంకులో పెట్టుకుని దాచుకునేది ఒక నమ్మకమే టెకో బ్యాంక్ ఇవాళ. కాబట్టి ఇంకా రాజమండ్రిలో ఇవాళ 6వ బ్రాంచ్ స్టార్ట్ చేశారు. కాబట్టి మరి రాజమండ్రి చాలా రాజకీయ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, వ్యాపారాల పరంగా కూడా, ముఖ్యంగా పర్యాటకంగా ఒక గుర్తింపు పొందిన రాజమండ్రి మహేంద్రవరం. ఇది విభజించిన జిల్లాల్లో జిల్లా కేంద్రంగా ఉంది ఇప్పుడు రాజమండ్రి. కాబట్టి ఈ మహేంద్రవరంలో ప్రజలందరూ, సామాన్యులు కూడా అందుబాటులో ఉంటుందని చెప్పి చైర్మన్ అంబికా ప్రసాద్ గారు చెప్పారు. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ బ్యాంకును సందర్శించి ఈ బ్యాంకులో ఏం కావాలి, ఈ బ్యాంకులో కస్టమర్స్కి కావాల్సిన సెక్యూరిటీ అనేది సహజంగా ప్రతి బ్యాంకులో మినిమం సెక్యూరిటీ ఉంటుంది. ఆ వ్యక్తి ఉంటున్న నివాసం ఎక్కడ, ఆ ప్రాంతంలో అతను ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాడు, ఏదైనా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసినా లేదంటే ఎలాగున్నారనేది ఏ బ్యాంక్ అయినా, ఏ వ్యక్తి అయినా, ₹1 అప్పు ఇచ్చే వ్యక్తి కూడా ఆలోచిస్తాడు సహజంగా. కాబట్టి బ్యాంకు ఆర్బీఐ నిబంధనలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నిబంధనలకు అనుగుణంగానే కస్టమర్స్కి సర్వీస్ అందించాలని 6వ బ్రాంచ్ రాజమండ్రిలో స్టార్ట్ చేశారు. కాబట్టి ప్రజలందరూ ఆశీర్వదించాలని చెప్పి అంబికా ప్రసాద్ గారు వారి డైరెక్టర్స్ కోరుతున్నారు. అదేవిధంగా మరి ఇంతకుముందు ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి వచ్చారు చాలా సీనియర్ నాయకుడు, టీడీపీలో 1982 నుండి ఉన్న గోరంట్ల బొచ్చే చౌదరి గారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, ఆయన కూడా మరి ఈ బ్రాంచ్కి వచ్చి ఆశీస్సులు అందించబోతున్నారు. అలాగే రాజమండ్రి నగరంలో ఉన్న ప్రముఖులు చాలామంది శ్రేయభిలాషులు, మరి ఇదే సెక్టార్లో కొనసాగుతున్న చైర్మన్లు, అదేవిధంగా ఇక్కడ రోడా చైర్మన్ గారు వారు కూడా వచ్చి వారు ఆశీస్సులు అందించారు. ఒకరే కాదు, ఇప్పుడు ఈ వాతావరణం మేము ఉదయం నుంచి చూస్తున్నాం. రాజమండ్రి నగరంలో ప్రముఖులందరూ కూడా వచ్చి ఈ టెకో బ్యాంక్ని ఆశీర్వదిస్తున్నారంటే, అంటే ఫస్ట్ రోజే ఇంత ప్రముఖులు వచ్చారంటే ఈ బ్యాంక్ మీద, ఈ బ్యాంకులు రాజమండ్రి స్థాపించక ముందు ఒక నమ్మకం, ఈ బ్యాంకు పట్ల ప్రజలకు ఒకవేళ విశ్వాసం ఉంది కాబట్టి ఇంతమంది రాగలుగుతున్నారనేది ఇక్కడికి వచ్చిన ప్రజానికాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బ్యాంక్ ఇంకా ప్రజలకి, అంటే ఉన్నత వర్గాలకి, కోట్ల రూపాయలు వ్యాపారాలు చేసే వాళ్ళకి పెద్ద బ్యాంకులు ఉంటాయి. పెద్ద బ్యాంకులు వారికి లావాదేవీలు అందుతాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో ఉండేది ఏకైక బ్యాంకు టెకో బ్యాంక్ అనేది మరి చైర్మన్ గారు వారి టీం అంతా చెప్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని రాజమహేంద్రవరంలోని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరుచుకొని, సహజంగా ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు కొన్ని అవాయిడ్ చేస్తాయి. కొన్ని బ్యాంకులు పర్మిషన్ వచ్చినప్పుడు, ఆ రిజర్వ్ బ్యాంక్ టీం వచ్చినప్పుడు నిబంధనలు పాటిస్తారు, కానీ తర్వాత కూడా ఆ నిబంధనలకి తొంగలో దొక్కే పరిస్థితి కొన్ని బ్యాంకులు కనిపిస్తున్నాయి. మరి అలాంటి బ్యాంకులు కూడా మూతపడిన సందర్భాలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గతంలో కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ పరిస్థితి లేకుండా నిబంధనలు ఏమైతే పర్మిషన్ ఇచ్చిందో ఆర్బీఐ నిబంధనలు అనుగుణంగానే పనిచేసుకుంటూ ఇవాళ ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ఒక గుడ్ రికార్డు తీసుకుని పనిచేస్తుందంటే అది చైర్మన్ గారు కానీ, డైరెక్టర్స్ కానీ, ముఖ్యంగా వాళ్ళ సిబ్బంది. ఎందుకంటే చైర్మన్ గారు, డైరెక్టర్లు ఏంటంటే వాళ్ళకి వెసులుబాటు ఉన్నప్పుడు బ్యాంకు వచ్చి వెళ్తారు, లేదంటే బోర్డ్ ఆఫ్ మీటింగ్ ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు చేస్తాడు మాత్రమే డైరెక్టర్స్, చైర్మన్ అంతా ఉంటారు. మిగిలిన టైం అంతా ఈ బ్రాంచీలు నడిపించేది సిబ్బంది.
ఆ CEO అచ్యుతరావు గారు కూడా మరి చాలా సీనియర్ ఆయన, మరి అర్బన్ బ్యాంకు ఈ టెకో బ్యాంక్ CEO ఉంటూ మిగిలిన బ్రాంచ్లన్నిటి కూడా సెలెక్ట్ చేసి వారందరినీ మరి అంబికా ప్రసాద్ గారు ఏంటంటే నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా కూడా నేను చెప్పాలి. ఎందుకంటే అంబికా గ్రూప్లో నేను ఒక ప్రొఫెషన్లో జాయిన్ అయినప్పుడు జర్నలిస్ట్గా మరి వారి దగ్గర ఉండే 50 years అంబికా దర్బార్ బత్తి స్టార్ట్ చేసిన రోజునే నా యొక్క ప్రొఫెషన్ ఆ రోజు మీడియా రంగంలో అడుగుపెట్టినప్పుడు ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంబికా గ్రూప్ అన్నదమ్ములందరూ కూడా వైట్ అండ్ వైట్ తీసుకుని డ్రెస్లోనే ఆ రోజు మీడియా సమావేశం పెట్టారు. అది 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అంబికా దర్బార్ బత్తి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా ముఖ్యంగా నేను కూడా చాలా వ్యక్తిగతంగా శ్రేయోభిలాషిగా వారి కుటుంబ సభ్యుడిగానే నేను వారితో ప్రయాణం చేస్తున్నాను. వారు కూడా అంబికా ప్రసాద్ గారు కానీ, అంబికా కృష్ణ గారు కానీ, అంబికా రాజా గారు కానీ వీళ్ళంతా ముద్దుగా మరి నేను మీడియాలో చెప్పకూడదు మాణిక్య అని చెప్పి, నా పేరు మాణిక్యారావు అయితే మాణిక్య అని చెప్పి ముద్దుగా పిలుచుకుంటారు. ఆ నమ్మకం ఏది చేసినా మాణిక్య తెలుసు సీనియర్ జర్నలిస్ట్ కదని చెప్పి అంటారు. అలాగే నేను ఆ వారితో అలాగ ఉంటాను కాబట్టి ఇవాళ నేను కూడా ఇవాళ ఏలూరు నుంచి ఈ ప్రోగ్రాంకి వచ్చానంటే చైర్మన్ గారు CEO గారు ఆహ్వానించబట్టి ఖచ్చితంగా నేను కూడా పర్సనల్గా వెళ్ళాలని ఈరోజు యాక్చువల్ రాజకీయ పరంగా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కూడా అవన్నీ పక్కన పెట్టి రావడం జరిగింది. అదే కాకుండా ఒక మంచి CEO గారిని పెట్టుకున్నారు ఇవాళ అచ్యుతరావు గారు. ఆయన కూడా చాలా సౌమ్యుడు, వివాదాలకు అతీతంగా. సహజంగా ఏంటంటే ఏ ఎంప్లాయీ అయినా బ్యాంకుల్లోకి వెళ్ళినప్పుడు పాలిటిక్స్ నడుపుతారు, ప్యారలర్గా నడుపుతారు, డైరెక్టర్ల మధ్య స్విచ్ పెడతారు, డైరెక్టర్లు ఒక వర్గాన్ని వాళ్ళు పక్క పెట్టుకుంటారు, చైర్మన్ మీద ఒకసారి అవసరమైతే కత్తి ఇస్త్రేలా ప్రయత్నం చేస్తారు, లేదంటే చైర్మన్ అని వాళ్ళు పక్క పెట్టుకుంటారు, డైరెక్టర్లను విడగొడతారు. సహజంగా బ్యాంకుల్లో సహజం, అది మానవ బలహీనత, అది సహజంగా జరుగుతుంటుంది. కానీ ఏలూరు కోఆపరేటివ్ బ్యాంకు టెకో బ్యాంకులో ఆ సిస్టమే లేదు. చైర్మన్ గారు ఉన్నా, డైరెక్టర్లు ఉన్నా లేకపోయినా CEO గారు వారి టీం అందరు కూడా మధ్యాహ్నం టైం సహజంగా వెళ్ళి లంచ్ అవర్లో వెళ్ళి 1 గంట రెస్ట్ తీసుకుని మళ్ళీ బ్యాంకు 3 గంటలకు స్టార్ట్ అయ్యేది కాబట్టి వాళ్ళు రావాలనుకుంటారు. కానీ ఇప్పుడు ఏలూరు టెకో బ్యాంక్ CEO గారు భోజనం కూడా లంచ్ అవర్ అక్కడే భోజనం చేసి కస్టమర్స్తో అక్కడ మాట్లాడి రాత్రి 8:30 నాకు తెలిసి 9:30 వరకు కూడా అదే బ్రాంచ్లో నేను కొన్ని 100 సార్లు చూశాను. మరి ఈ కమిట్మెంట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయడమే చైర్మన్ గారి యొక్క గొప్పతనం. దానికి తగ్గట్టుగా పనిచేయడమే ఈ సిబ్బంది కానీ ఆ CEO గారు కానీ ఖచ్చితంగా ఆ టీము అదే టీంలో వెళ్తే నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా మరిన్ని బ్రాంచులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్థాపించి పక్క రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా స్థాపించి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఈ టెకో బ్యాంక్ ఏమైతే డి అంటే టీ అని ఎలా పెట్టి దీన్ని 4 అక్షరాలుగా చేసి టెకో బ్యాంక్ తెలుగులో అన్నారు. మరి ఇది అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ టెకో బ్యాంక్ ఒక ఆదర్శంగా మిగిలిన బ్రాంచ్లు టెకో బ్యాంక్ తీసుకుని స్థాపించేలా మరి ఈ పాలకవర్గం టీము సిబ్బంది పనిచేస్తారని చెప్పి, అదేవిధంగా మేము కూడా MTV తరఫున టెకో బ్యాంక్ చేసే ప్రతి మంచి కార్యక్రమాన్ని కస్టమర్స్కి గుండెల్లో చేర్చేలా మేము కూడా మా వంతు సహకారం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా MTV తరఫున టెకో బ్యాంక్ యాజమాన్యాన్ని, పాలకవర్గానికి, సిబ్బందికి, అదేవిధంగా మాకు అత్యంత ఆప్త మిత్రులు శ్రీనివాస్ గారు కోఆపరేటివ్ ఆఫీసర్గా, మరి వారు చిన్న స్థాయి నుండి ఆ డిపార్ట్మెంట్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా మాకు మంచి స్నేహితులుగా, మీడియా పరంగా ఎన్నికలు జరిగినప్పుడు కానీ రకరకాల డ్యూటీస్లో అందరం కలిసి ప్రయాణం చేస్తాం. చాలా సాఫ్ట్గా సౌమ్యుడిగా ఉంటారు, బాగా పనిచేస్తారు. మరి అలాంటి DCO గారు కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కూడా MTV తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, UV లైట్ స్టెరిలైజర్, ULV ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. RVG ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్.
అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ.